పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామంలో మంగళవారం రాత్రి ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డిపై అదే గ్రామానికి చెందిన పలువురు దాడి చేసి గాయపరిచారు. స్పృహ కోల్పోయిన బాధితుడిని కుటుంబీకులు 108 సాయంతో పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఆవులకు మేత వేసి తిరిగి ఇంటికి వస్తుండగా కాపు కాసి దాడికి పాల్పడ్డారని బాధితుడు బుధవారం ఉదయం మీడియాకు సమాచారం ఇచ్చాడు. నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి సార్. సుబ్రహ్మణ్యం రెడ్డి నేను ఆవులు కట్టేసి ఇంటికి వస్తామంటే అక్కడ కూర్చొని వీళ్ళు రాజారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రారెడ్డి వాళ్ళు వైసీపీ కట్టిన సార్. నేను టీడీపీ కట్టిన. నేను ఆవులు కట్టేసి ఇంటికి వస్తామంటే దారిలో నన్ను అటాక్ చేసి ఒళ్ళంతా గాయాలు కొట్టేసి స్పృహ లేకుండా పడిపోయినాను. పైపులతో కొన్ని కొట్టినారు సార్. కొట్టేసి స్పృహ లేకుండా పడిపోయినా. మళ్ళీ మా భార్య ఇంటి పక్కన సౌండ్ వచ్చి మళ్ళీ బయట వచ్చి 108కి ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నాం సార్. ఏం జరిగింది చెప్పమ్మా నిన్న రాత్రి? మా ఇంతకుముందు కూడా పాత కక్షలతో తప్పుడు కేసు పెట్టినారు సార్. నిర్దాక్షిణంగా నేను రాత్రి ఆవులు కట్టేస్తాను పోయేసి వస్తా ఉంటే వాళ్ళు ముగ్గురు ఉండి పట్టుకొని కొట్టేసారు సార్. మాకు నా భర్తకి పిల్లలకి మాకు ఫ్యూచర్లో ఏమి హాని జరుపుకున్నా పోలీసు వాళ్ళని